మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఆసుపత్రి ఒకప్పుడు ప్రాణం పోసే గుడి, బట్ నేడు ఆ ప్రాణమే ఒక వ్యాపార సరుకు. పేషెంట్ బెడ్ మీద ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడంటే మేనేజ్మెంట్ మాత్రం ఆ వ్యక్తి ఇన్సూరెన్స్ కార్డులో బ్యాలెన్స్ ఎంతుందో లెక్కలు కడుతోంది. సేవ పేరుతో జరుగుతున్న ఈ కార్పొరేట్ నిలువ దోపిడీని ఇటీవల రాజ్యసభ సాక్షిగా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ ఎండగట్టారు. అసలు ఈ ఇన్సూరెన్స్ మాఫియా వెనుకున్న కథేంటి? దీనిపై ఎంపీ స్వాతి మాలివాల్ లేవనెత్తిన సంచలన అంశాలేంటి? I demand 1. सरकारी हॉस्पिटल्स का की हालात सुधारे जाने चाहिए और प्राइवेट हॉस्पिटल्स के प्रोसीजर्स के रेट्स का नेशनल शेड्यूल बनाना चाहिए, सख्ती से लागू होना चाहिए. 2. फॉरेन प्राइवेट इक्विटी इंडियन हॉस्पिटल में 26% से ज्यादा हिस्सा सरकारी परमिशन के बिना ना ले पाए. 3. Regulation law against the same insurance company owning hospitals as well. 4th, ghost and inflated billing पर criminal case होना चाहिए. 5th, दिव्यांग के लिए मैंडेटरी हेल्थ इंश्योरेंस होना चाहिए, उन्हें आयुष्मान भारत में भी जोड़ा जाए. వైద్యం అనేది రోగి ఆరోగ్యంపై కాకుండా పాలసీ కవరేజీని బట్టి డిసైడ్ అవుతుందని స్వాతి మాలివాల్ పార్లమెంట్ లో లేవనెత్తిన ప్రశ్నలు అందరినీ కూడా ఈ రోజు ఆలోచనకి గురి చేస్తూ ఉన్నాయి. ఆమె ప్రశ్నించినట్టు ఒకే చికిత్సకు 2 ధరల విధానం ఎందుకు? అసలు జోబులోంచి కడితే 10,000 అయ్యే ట్రీట్మెంట్ ఇన్సూరెన్స్ కార్డు ఉంటే ₹1,00,000 ఎలా చేరుతోంది? ఇన్సూరెన్స్ పరిమితి 5 లక్షలుంటే ఒక బిల్లు, 10 లక్షలుంటే మరో బిల్లు వేస్తున్న కొన్ని ఆసుపత్రులను అడిగేదెవరు? భీమా మొత్తాన్ని గుంజేస్తున్న ఈ కార్పొరేట్ దోపిడీ సామాన్యుని ఉక్కిరిబిక్కిరి చేయట్లేదా? ఇక్కడ ఈ దోపిడీకి మూలం విదేశీ పెట్టుబడులు. మెడికల్ సెక్టార్లోకి కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్న అంతర్జాతీయ సంస్థలు కేవలం 3 నుంచి 4 ఏళ్లలోనే తమ పెట్టుబడికి రెట్టింపు లాభం ఆశిస్తున్నాయి. దీనివల్ల వైద్యులు కాస్త సేల్స్ మెన్లుగా మారుతున్నారు. రోగిని ఒక మనిషిలా కాకుండా ప్రాఫిట్ ఇచ్చే ఒక రెవెన్యూ మోడల్ గా చూస్తున్నారు. आज देश के बड़े हॉस्पिटल्स और इंश्योरेंस कंपनीज ज्यादातर विदेशी प्राइवेट इक्विटी ने खरीद ली हैं. हॉस्पिटल्स डेलिबरेटली बिल्स पॉलिसी लिमिट के हिसाब से बढ़ाते हैं. अगर पॉलिसी 10 लाख की है तो बिल भी 10 लाख का होगा, और अगर 5 लाख की है तो उसी बीमारी के इलाज का बिल 5 लाख का होगा. सर, फॉरेन प्राइवेट इक्विटी के लिए पेशेंट नहीं, रॉ मटेरियल है. స్వాతి మాలివాల్ ఆరోపించినట్లుగా టార్గెట్లు రీచ్ అవ్వడం కోసం అనవసరపు సర్జరీలు, ల్యాబ్ టెస్ట్లు దందా యథేచ్ఛగా కొనసాగుతూ ఉంది. అన్నింటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? ఇన్సూరెన్స్ సంస్థలు, కార్పొరేట్ ఆసుపత్రుల మధ్య ఉన్న अपवित्र बंधन. सर, एक कंपनी जो ऑनलाइन इंश्योरेंस का आज 93% मार्केट शेयर होल्ड करती है, अब हॉस्पिटल्स में भी इन्वेस्ट कर रही है. एक ही कंपनी इंश्योरेंस भी बेचेगी, हॉस्पिटल में एडमिट भी करेगी और क्लेम्स भी प्रोसेस करेगी. देयर इज नो रेगुलेटरी वॉल हियर. सर, इंडिया के दिव्यांग नागरिक तो इस सिस्टम से पूरी तरीके से बाहर है. ప్రధాన బీమా సంస్థలే ఆసుపత్రుల్లో వాటాలు కొనుగోలు చేస్తున్నాయి. బిల్లు వేసేది వాళ్లే, దాన్ని క్లెయిమ్ కింద పాస్ చేసేది వాళ్లే. ఈ క్విడ్ ప్రోకో వల్ల ప్రీమియంలు కడుతున్న సామాన్యుడు నిలువున మునిగిపోతున్నాడు. రోగి ప్రాణం కంటే వారి వ్యాపార ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ గాలి కొదిలేయడం వల్లే ఈ మాఫియా పేట్రెక్కిపోతుంది. IRDAI లాంటి నియంత్రణ సంస్థలు కేవలం కాగితాలకే పరిమితమవుతూ ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నా సామాన్యుడికి వైద్యం భారంగా మారుతోంది. ఏటా పెరుగుతున్న ఇన్సూరెన్స్ ప్రీమియంలు కార్పొరేట్ సంస్థల ఖజానా నింపుతున్నాయి తప్ప రోగికి ఊరటనివ్వడమే లేదు. ఆరోగ్యం అనేది వ్యాపార సామ్రాజ్యాల లాభాల కోసం వాడే ఆయుధం కాకూడదు. ఎంపీ స్వాతి మాలివాల్ డిమాండ్ చేసినట్లుగా దేశవ్యాప్తంగా ప్రతి చికిత్సకు ఒకే రకమైన ప్రైస్ క్యాపింగ్ ఉండాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిటల్స్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలను ప్రభుత్వం వెలికి తీయాలి. లేదంటే ఆరోగ్య బీమా అనేది కేవలం సామాన్యుడి నడ్డి విరిచే ఒక అక్రమ మార్గంగానే మిగిలిపోతుంది.